మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అదీగాక కావేరి చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. పెళ్లి గురించి, ఫ్యూచర్ గురించి తనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. మనం అవేవి ఆలోచించకుండా తొందరపడి ఇలాంటి ఆలోచనలు చేస్తే తర్వాత మనకే ఇబ్బందులు వస్తాయి. చూడు సంధ్య, ఈ పెళ్లి గురించి మాట్లాడితే అక్క కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అక్క ఇంట్లో ఉన్నంతకాలం ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నేనే కారణం కావాలనుకోవట్లేదు. అంత నెగిటివ్గా ఆలోచించడం ఎందుకండి? వదిన గారు కావేరి పాజిటివ్గా కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఛాన్స్ మాత్రమే ఉంది సంధ్య, కానీ పక్కాగా చెప్పలేం కదా. మనం అడిగితే ఇద్దరు ఖచ్చితంగా కాదని చెప్పరు. కానీ కలిసి ఉండాల్సింది కావేరి, సూర్య. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి కారణం మనమే అవుతాం కదా. పెళ్ళనేది ఒకరినొకరు అర్థం చేసుకొని జరగాలి, కానీ మధ్యలో ఉండే మనలాంటి వాళ్ల మాటల వల్ల కాదు. అందుకే ఈ విషయంలో రిస్క్ తీసుకునే ధైర్యం నాకు లేదు. నాకు సూర్యతో స్నేహం ఎంత ముఖ్యమో అక్కకిచ్చిన మాట కూడా అంతే ముఖ్యం. అందుకే ఇద్దరికి బయట సంబంధాలు చూద్దాం. బయట వాళ్ళైతే మొహమాటాలు, మాట దాటాలు ఉండవు కదా. కాబట్టి భవిష్యత్తులో ఏ సమస్య ఉండదు. అర్థమైందండి. సూర్య, కావేరి ఒకరినొకరు అర్థం చేసుకుంటే పెళ్లి గురించి ఆలోచించచ్చు, కానీ ఈ విషయంలో మనమే నిర్ణయం తీసుకుని ఇద్దరికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. మీరు చెప్పినట్టే బయట సంబంధాలు చూడండి. వినాయకరావు బాబాయ్తో మాట్లాడతానన్నారు కదా, ఏమైంది? ఫోన్లో కాకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను. సరేనండి. సరే, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. జ్యోతి, కష్టపడింది చాలు గాని సైన్ అవుట్ చేయి. ఇంటికెళ్దాం. హాయ్ జ్యోతి, ఇంటికెళ్తున్నావా? లేదండి, మన ఆఫీస్ బయట బుర్ర కథ చెప్తున్నారంట, అది వినడానికి వెళ్తున్నాం. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అడిగితే అంత వెటకారంగా మాట్లాడతావేంటి శ్వేత? ఇన్ఫర్మేషనా? ఏంటి? ఈరోజు సిటీ బస్సు స్ట్రైకు. ఇంటికెళ్ళడం కష్టం కదా. నీకంటే అన్నయ్య ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. పాపం జ్యోతికి ఎవరూ లేరు కదా. ఓ, అందుకే ఒక అన్నయ్యలా డ్రాప్ చేస్తా అంటున్నారా? ఏంటి అన్నయ్య అంటావేంటి? అలా అర్థం పర్థం లేని వరసలు కలపద్దు. నాకే కాదు, జ్యోతికి కూడా నచ్చదు. ఒంటరిగా అంత దూరం వెళ్ళడం అంటే కష్టం కదా. అందుకే నా కారులో డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. వస్తావా జ్యోతి? ఏమో అనుకున్నాం, కానీ మీది చాలా పెద్ద మనసు కృష్ణకుమార్ గారు. వయసులో ఉన్న అమ్మాయి కొలిగ్గా ఉన్నప్పుడు ఆ మాత్రం బాధ్యత లేకుండా ఎలా ఉంటాం సరిత? జ్యోతి వయసులో ఉన్న అమ్మాయి కాదు, వయసు దాటిపోతున్న అమ్మాయి. మన కృష్ణకుమార్ గారి వయసుకి అలాంటి వాళ్ళే కరెక్ట్ అని ఆయన ఫీలింగ్ అనుకుంటాను. అందరి ఫీలింగ్ లోకి మీరెందుకండి దూరిపోతారు? లాగౌట్ చేశారు కదా, ఇక వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు. శ్వేత, నువ్వు ఊరుకో. వాళ్ళంటున్నది నిన్నే.
నువ్వు సైలెంట్గా ఉండి నన్ను కూడా ఊరుకోమంటావా? వాళ్ళ మాటలు పట్టించుకోవడం జ్యోతికి ఇష్టం ఉండదని తెలుసు కదా శ్వేత, వదిలేయి. జ్యోతి, నువ్వు నాతోరా. కారులో ఏసీ ఉంది, అలసట తెలియకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర డ్రాప్ చేస్తాను. గుమ్మం దగ్గర ఎందుకండి? వీలైతే ఇంట్లోకి వెళ్ళండి. జ్యోతి పేరెంట్స్ ని పరిచయం చేసుకోండి. మీకు పెళ్ళయి పెళ్ళం లేదని, పెళ్లి సంబంధాలు చూస్తున్నామని పరిచయం పెంచుకోండి. ఆ దేవుడి దయ వల్ల మీకు జ్యోతికి కలిపి మంచి జరగొచ్చేమో. స్టాప్ ఇట్ సరిత, అన్నీ మనం అనుకుంటే అయిపోతాయి ఏంటి? చూసావా సరిత, కృష్ణ గారికి కూడా మనసులో ఇలానే ఉన్నా పైకి సిగ్గుగా ఎలా నటిస్తున్నాడో చూడు. రాజ్యోతి, లేట్ అవుతోంది. అంత లేట్ అయితే మీరు వెళ్ళిపోండి సారు. జ్యోతి మేడంకి సత్యం ఉంది. సత్యమా? ఎవరావిడ? ఏంటి మీకు సత్యము తెలీదా? ఎవరి పేరు చెప్తే యూనియన్లు మొత్తం గడగడలాడిపోతాయో, ఎవరు గేరు మారిస్తే పోకిరీలు హడలెత్తి పారిపోతారో, జ్యోతి మేడంని ఎవరైనా కామెంట్ చేశారని తెలిస్తే ఖైమా కొట్టేస్తుందో ఆవిడే సత్యమ్మ, ఆటో సత్యమ్మ. జ్యోతి మేడం ఫ్రెండు. ఏంట్రా దానయ్య ఇంత బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ కాదండి, నేను చెప్పేది నిజం. ఆ మనిషి చాలా రెబల్. నమ్మకపోతే ఒకసారి సరదాగా జ్యోతి మేడం మీద ఆమె వచ్చే టైంకి సెటైర్లేండి. నా మాటలు నిజమో కాదో తేలిపోతాయి. కృష్ణ గారు, దానయ్య మాటలు అబద్ధమని తేల్చండి. జ్యోతి, నువ్వు సత్తమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఈ రోజు అటో ఇటో తేల్చేద్దాం. ఏంటి తేలిపోయింది? నూతులో శవం. బస్సులు లేవు కదా అని లిఫ్ట్ ఇచ్చి జ్యోతికి సాయం చేద్దాం అనుకుంటే మీరిద్దరేంటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. వద్దంటే వద్దని చెబితే సరిపోతుంది కదా. ఏంటో దీనికి ఇంత పెద్ద డిస్కషను. కృష్ణ కుమార్ హీరోలా ఆ ఆటో లేడీని ఫేస్ చేస్తాడనుకుంటే పిరికోడ్లా ఇలా పారిపోతున్నాడేంటి సార్? పెళ్లి కన్నా ప్రాణం ఎక్కువ కదా సరిత, ఆ విషయం మనోడికి బాగా తెలుసు. పద వెళ్ళిపోదాం. సరే పద. సత్యమ్మ పేరు చెప్పగానే చూడండి ఎలా తోకలు ముడిచారో. ఆ పేరేదో మీరు గట్టిగా చెప్పుంటే ఇన్ని మాటలు పడాల్సిన పని కాదు కదమ్మా. అలా ఉండమని నేను కూడా ఆఫీసులో చేరినప్పటి నుండి చెప్తున్నాను దానయ్య. వింటేనే కదా మీ మేడం. అదంతా సరే కానీ నిజంగా ఈరోజు బస్సులు స్ట్రైకా దానయ్య? అవును మేడం, మీరిప్పటికైనా సత్యమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. జ్యోతి, నేను కూడా మా అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. హలో సత్తమ్మ, నువ్వు ఆఫీస్ దగ్గరకు వచ్చేసి నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే జ్యోతమ్మా. సూర్య కావేరి విషయంలో నేనే ఓవర్గా ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరి మనసుల్లో ఏముందో తెలియకుండా పెళ్లి గురించి తొందరపడకూడదు. ఎదురుగా వచ్చేది ఎవరో కూడా కనపడటం లేదా నీకు? తల రుద్దుకుంటూ చూడలేదు, మీరైనా చూసుకొని రావచ్చు కదా. ఏంటి నేను చూసుకొని రావాలా? కళ్ళు నెత్తిన పెట్టుకొని వచ్చింది కాకుండా ఇప్పుడు తప్పు నా మీద వేస్తున్నావా? కాదు, ఇందులో ఇద్దరు తప్పు ఉంది. నా ఒక్కదాని మీద నింద వేయొద్దు అంటున్నాను. ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు తల తుడుచుకుంటూ నడిచే బదులు ఎక్కడో చోట కూర్చుంటే ఏ సమస్య ఉండదు కదా. తల తుడుచుకుంటూ వస్తున్న నన్ను మీరు కూడా ముందే చూసుంటే
అప్పుడు కూడా ఏ సమస్య ఉండేది కాదు. నీతో వాదించడం అనవసరం, టైం వేస్ట్. నాకు మాత్రం ఫేవరెట్ టైం పాస్. ఈ పిల్ల కావేరి అని కాదు, కోతి పిల్ల అని పేరు పెట్టాల్సింది. ఆలోచించకుండా మాట్లాడుతుంది, అవసరం లేని చోట అల్లరి చేస్తుంది. అది సరిపోనట్టు తప్పు ఒప్పుకోకుండా ఆర్గ్యుమెంట్లు, ఫైటింగ్లు. కావేరిని మరీ అంత శత్రువుగా చూడకు సూర్య. తనొచ్చిన తర్వాత ఇల్లు చాలా సందడిగా ఉంది. సందడి కాదు, ఇల్లు మొత్తం కిష్కింద కాండయింది. నా మెంటల్ పీస్ దూరం అయిపోయింది. తనతో గొడవ పెట్టుకున్నట్టు కాకుండా మంచిగా మాట్లాడి చూడొచ్చు కదా. అప్పుడు ఏ గొడవలు గోలలు ఉండవు. ఏంటి మంచిగా మాట్లాడాలా? ఇప్పుడు ఏమైందో తెలుసా? తల రుద్దుకుంటూ వచ్చి నన్ను గుద్ది తప్పు నీదే అంటుంది. అంటే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఆ సెన్స్తో మాట్లాడిందేమో. మీ ఆడవాళ్ళు ఇంతేనా? ఎప్పటికీ మారరా? మీలో మీకు సపోర్ట్ చేసుకోవడం తప్ప మగాడి కూడా అస్సలు పట్టించుకోరా? నాకు అలాంటి పార్షాలిటీ ఏం లేదు సూర్య. జనరల్గా చెప్పానంతే. వద్దమ్మా, ఇంకేం చెప్పదు గాని కాస్త చట్నీ వేయ్. ఆ అల్లరి పిల్ల గురించి నీకు కంప్లైంట్ చేయడం నా తప్పు. కావేరి నవ్వు ఎక్స్ప్రెషన్లో చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. అదేంటో క్లియర్గా కనిపెట్టాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీరా? ఎవరో అనుకున్నాను. అంటే మన మిమిక్రీ వర్కౌట్ అయిందన్నమాట. కాదు, నేను బిజీగా ఉండి కాన్సంట్రేషన్ చేయలేదు అంతే. ఇదే నీకు నాకు తేడా సంధ్య. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చావనుకో, నీ పిలుపు వినకుండానే తలెత్తి చూస్తాను. అది మన ప్రేమ పవర్. అంటే నాకు ప్రేమ లేదంటున్నారా? కాదు, నా అంతెక్కువ నువ్వు ప్రేమించలేవు అంటున్నాను. నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? అవును మరి. ఆఫీస్ పనులన్నీ వదులుకొని ఖాళీగా ఏం చేయాలో తెలియకుండా గొడవ పెట్టుకుని గోల చేద్దామని నీ ఆఫీస్కి వచ్చాను. ఓవర్ యాక్షన్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. పెళ్లి పెద్దగా సూర్యకేదన్నా సంబంధం ఉంటే చూడమని మామయ్యకి చెప్పడానికి వచ్చాను. మీ ఎండి గారు ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. నువ్వు కూడా రావచ్చు కదా సంధ్య, ఇద్దరం కలిసి మాట్లాడదాం. జస్ట్ విషయం చెప్పడమే కదండి, దీనికి కూడా నేను ఎందుకు? మీరు వెళ్ళండి. ఓకే. మావయ్య. ఆకాష్ రారా. ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? నీతో పని పడింది మావయ్య, అందుకే రాక తప్పలేదు. ఏం పనిరా? బిజినెస్ గురించా? కాదు మావయ్య, సూర్య పెళ్లి గురించి. సూర్యకి పెళ్ళా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవును మావయ్య, సంధ్య, నేను, సూర్య ముగ్గురం ఒకే ఇంట్లో ఫ్రెండ్స్లా ఉంటున్నా. సూర్య మాత్రం చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. పెళ్లి చేస్తే వాడి లైఫ్ కూడా సెట్ అవుతుంది అనిపించి సంధ్య, నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. మరి సూర్య ఒప్పుకున్నాడా? ఎన్నో ప్రయత్నాలు, ఎంతో కష్టం మీద ఒప్పించాం. ఈ పెళ్లి విషయంలో మాత్రం నా మాట కంటే అదిగో సంధ్య సెంటిమెంటే వర్కౌట్ అయింది. గ్రేట్ రా. సూర్య గురించి నువ్వు సంధ్య చాలా గొప్పగా ఆలోచించారా. ఫ్రెండ్షిప్కి నిజమైన అర్థం అంటే మీ ముగ్గురేరా. మాయా, మన బంధువుల్లో గాని నీ కొలీగ్స్లో గాని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తావేమో అని నీ దగ్గరకు వచ్చాను. వీలైనంత త్వరగా సూర్యకి పెళ్లి చేసేయాలి మావయ్య, అదే మా టార్గెట్. సడన్ గా పెళ్లికి సంబంధించిన అమ్మాయిలు సంబంధాలు అంటే గుర్తుకు రావటం లేదురా. కానీ ఒకసారి నా సర్కిల్లో ట్రై చేస్తాను. మీ అత్త కూడా ఒక మాట చెప్తాను. సరే మావయ్య, అయితే నేను బయలుదేరుతాను.
ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే కాల్ చేయి. షూర్ ఆకాష్. వస్తాను మాయా. ఓకే. చెప్పారా అండి? ఏమన్నారు? ఎవరైనా ఉన్నారా? చెక్ చేస్తాను అని చెప్పారు. అత్తయ్య కూడా మాట చెప్తానన్నారు. దివ్య లేకపోవటం వల్ల ఆఫీస్లో సగం స్టాఫ్ లేనట్టుంది సంధ్య. అవునండి, నాకైతే వర్క్ మీద ఇంట్రెస్టే ఉండడం లేదు. అయితే రిజైన్ చేసే సంధ్య. ఇప్పుడు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ఆఫీస్కి వచ్చి కూడా నువ్వు కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అయితే చూడొద్దు, ఇంకెప్పుడు మా ఆఫీస్కి రావద్దు. నేను నీ మంచి కోసం చెప్తుంటే కామెడీ చేస్తావేంటి సంధ్య? లేకపోతే ఏంటండి, నేను ఉద్యోగం చేస్తుంది మా బాస్ కోసం. దివ్య కూడా లేదు. ఈ టైంలో నేను కూడా మానేస్తే ఆయనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ ఇస్తారు. ఆఫీస్కి రాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానంటే ఓకే అంటారు. ఇలాంటి బాస్ ఉన్న కంపెనీ వదిలేసి నేనెలా వస్తానండి? సర్లే, నీ దగ్గర ఎన్ని రీజన్లు రెడీగా ఉన్నప్పుడు నేనేం నీ చెప్పిన వేస్టే. నేను వెళ్తున్నాను. బాయ్. బాయ్. సంధ్య, ఒక్కడు చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? ఐ లవ్ యూ. బాయ్. రిటైర్ అయ్యాక జీవితం రిలాక్స్గా ఉంటుందనుకుంటే ఇప్పుడే టెన్షన్లు ఎక్కువైపోయాయి. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ కష్టంలో సుఖం ఉండేది. ఆ మాట అయితే నిజమేరా. రిటైర్ అయ్యేలోపే బాధ్యతలన్నీ తీర్చేసుకుంటే ఏ సమస్య ఉండదు. హలో బావగారు, నమస్తే. బాగున్నానండి. ఏంటి, శుక్రవారమా? ఓ సరే సరే, తప్పకుండా వస్తాను బావగారు. ఉంటాను. ఫోన్ చేసింది ఎవరనుకున్నావు? మా సామర్లకోట బావగారు. జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా ప్లాన్ చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. పెద్ద కూతురికి 22 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసేశాడు. ఇప్పుడు రెండో కూతురు కూడా మంచి సంబంధం సెట్ చేసుకున్నాడు. ఆ పెళ్లికి రమ్మనే ఫోన్ చేశాడు. అదృష్టవంతుడు. ఆయన అదృష్టం సరే, నీ కూతురు పెళ్లికి ఎప్పుడు పిలుస్తున్నావు చెప్పు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కదరా. ఇంకెన్నాళ్ళు ఇదే మాట చెప్తావు? ఇప్పటికీ నీ కూతురికి 25 ఏళ్ళు వచ్చాయి. ఇంకో 2-3 ఏళ్ళు అయితే సంబంధాలు రావడం కూడా ఆగిపోతాయి. అన్నీ తెలుసు కూడా నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? పెళ్లి చూపుల వరకు ఇంటికొస్తారు, అమ్మాయిని చూసుకుంటారు, అంతా ఓకే అంటారు. ఆ తర్వాత అమ్మాయి అందంగా లేదను, కట్నం దగ్గర సమస్య వచ్చో, మరేదో కారణం చెప్పు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. నాకు మాత్రం కూతురికి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఉండదా? ఆలోచన ఉంటే సరిపోదురా, గట్టిగా ప్రయత్నించాలి. అంతేకాని కూతురు ఉద్యోగం చేస్తుంది, పెళ్లి చేస్తే ఆ జీతం మీ చేతికి అందకుండా పోతుందనుకుంటే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. నేనెందుకు అలా అనుకుంటాన్రా? నువ్వనుకోవు, కానీ నాలాగే చాలా మంది నీ వెనక చేరి మాట్లాడుకుంటారు. దానివల్ల నీకే కదరా పరువు పోయేది. చూడు, నేనంటే నీ ఫ్రెండ్ని కాబట్టి ఏదనిపించినా నీ మొహం మీద చెప్తాను. కానీ జ్యోతి గురించి ఆలోచించు. ఇంత వయసొచ్చినా పెళ్లి కాలేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్లో ఉన్నవాళ్ళు కానీ ఎన్ని మాటలు అంటారు, ఎన్ని పుకార్లు పుట్టిస్తారు. లేదురా, నా కూతురు గురించి ఎవ్వరు అలా అనుకోరు. ఎందుకు అనుకోరు? జ్యోతి మంచిది, అమాయకురాలు కాబట్టి అన్నీ విని ఊరుకుంటుంది. అందుకే నీ వరకు రావడం లేదు. ఉద్యోగం చేసినంతకాలం మధ్యతరగతి కష్టాలు అనుభవించావు. రిటైర్ అయ్యాక కూడా అదే దరిద్రంలో ఉంటే నువ్వే కాదు, నీ కూతుర్లు, నీ కుటుంబం కూడా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. రే నారాయణ, నేనేదో నిన్ను ఇన్సల్ట్ చేయాలనో కామెంట్ చేయాలనో చెప్పట్లేదురా. కూతురు పెళ్లి విషయంలో మరింత శ్రద్ధ తీసుకోకపోతే
ఒక తండ్రిగా ఫెయిల్ అవుతావని హెచ్చరిస్తున్నాను. రా వెళ్దాం, నేను నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. పర్లేదురా, పక్కనేగా ఇల్లు, నేను నడిచి వెళ్తాను. సరేరా. ఏం చేసినా ఈయన ముందు దొరికిపోతున్నానేంటో. ఇప్పుడు ఏమంటారో, ఎంత సీరియస్ అవుతారో. నీ అనుమానం నిజమే. నేను సూర్యని ఇష్టపడుతున్నానమ్మా. అతన్నే పెళ్ళి. నోర్మోయ్! బుద్ధి జ్ఞానం లేకుండా వాగుతున్నావు. ఈ ఇంటికి మనం దిక్కులేక వచ్చాం, అంతేకాని ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికి కాదు. అమ్మా, పెళ్లి చేసుకోవడానికి ఎదుటి వ్యక్తి గుణాలు లక్షణాలు ముఖ్యం, మనసులు కలవడం ముఖ్యం. ఈ ఆస్తులు అంతస్తులు కాదు. అంటే సూర్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా?